జిమ్‌కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, మజిల్స్ డెవలప్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, స్ట్రెంగ్త్ రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మధ్య ప్రోటీన్ అనేది తాగుతున్నారు. అయితే ఈ ప్రోటీన్ షేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఇష్టం వచ్చినట్టు తాగేయకూడదు. ఎందుకు అనంటే వాటి క్వాంటిటీ మనల్ని ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో. అంటే మన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అవి కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి. లేదా ముందే మనము ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో అది తీసుకునేటప్పుడు మన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని జాగ్రత్తగా టెస్టులు చేయించి రిపోర్టులు తీసుకొని ఏ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్ని కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనము న్యాచురల్ వెజిటేరియన్ ప్రోటీన్ అయితే మంచిది. యానిమల్ ప్రోటీన్ తీసుకునే వాళ్ళు లైక్ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎస్పెషల్లీ చికెన్ ఎక్కువ తింటున్నారు. వాళ్ళు ఏంటి అని అంటే దే నీడ్ టు డూ మ్యాక్సిమం ఫిజికల్ యాక్టివిటీ. అంటే చికెన్ తీసుకొని మనము ఎక్కువసేపు స్టాగ్నేటెడ్గా కూర్చుంటే మన డైజెషన్ అనేది అంత బాగా జరగదు. అప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా దానికన్నా ఈజీ మెథడ్ ఏంటి అని అంటే ప్రోటీన్స్ వెజిటేరియన్ అయితే బెటర్. మనకి కావాల్సినన్ని వెజిటేరియన్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పెసర్లు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉంది, వైట్ పీస్ ఉంది, బఠానీలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, తర్వాత సోయాబీన్ ఉంది. ఇలా కావాల్సినన్ని వెజిటేరియన్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనము క్వాంటిటీలో ఎక్కువగా ఒకేసారి తీసుకోకూడదు. కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి శరీరానికి. అప్పుడే మనం ఆరోగ్యంగా కొంచెం కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. అంతేగాని ఒకేసారి సడన్గా ఒక గ్లాసు, 2 గ్లాసులు లేదా ఒక బౌల్లో, 2 బౌల్లో ఎక్కువగా తినేస్తే మనము ఇండైజెషన్ అనేది లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఇలా హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని ముందు మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మాత్రమే మనము ఆహారంలో మార్పులు తీసుకురావాలి. ఎటువంటి ఆహారంలో మార్పులు తీసుకున్నా కానీ చేస్తున్నప్పుడు మాత్రము కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, బాగా రైస్ తినేవాళ్ళు, డైలీ రైస్ తినేవాళ్ళు సడన్గా చపాతీలు తినడము లేకపోతే రోటీలు తినడము ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ ఒక లెవెల్కి వెళ్ళేదాకా ప్రయత్నం అనేది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే పద్ధతిలోనే ఉండాలి. అంతేగాని హడావుడిగా రాత్రికి రాత్రే మనము చాలా మజిల్ స్ట్రెంత్ వచ్చేయాలి లేదా చాలా బాడీ బిల్డింగ్ అయిపోవాలి అని చెప్పి హడావుడి పడకూడదు. స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ స్టాండర్డ్గా కంటిన్యూ చేయొచ్చు.